ఆషాఢంలో ఈ గోరింటాకు కథ వినండి. భర్తకు ఎటువంటి ప్రమాదం సంభవించదు. గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయ్యింది. ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తెలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీసమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటాడు. అంతలోనే ఆ చెట్టు పెరిగ పెద్దై రాజుతో ఈ విధంగా అన్నది, నేను సాక్షాత్తు పార్వతీ దేవిరుధరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడగగా అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రగా పండుతాయి. అది చూసిన పర్వతరాజు, అయ్యో నా కూతురి వేళ్లు కందిపోయాయి అనగా అందుకు పార్వతీదేవి, నాకు ఎలాంటి నొప్పి కలగలేదు, పైగా ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేశాడు.